హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ అర్జెంట్గా బుక్ మై షో యాప్ ఉన్నా సరే డిస్టిక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకయ్యా అంటే బుక్ మై షో కంటే ముందే డిస్టిక్ యాప్లో అయితే చాలా చోట్ల టికెట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇందాకే మన ఉత్తరాంధ్రకి సంబంధించిన వైజాగ్, చీపురుపల్లి, ఇంకా కంచరపాలెం, శ్రీకాకుళం లాంటి సిటీల్లో అదే ఊర్లో అయితే మనకి టికెట్స్ అయితే ఓపెన్ అయినాయి. 1AM షోలు కూడా ఓపెన్ అయినాయి. ఇంకా రాజమండ్రి దగ్గర కూడా టికెట్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇలా చాలా చోట్ల డిస్టిక్ యాప్లో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఖచ్చితంగా బుక్ మై షో ఉన్నా సరే బుక్ మై షోలో కూడా ఓపెన్ అవుతాయి. బుక్ మై షో ఉన్నా సరే డిస్టిక్ యాప్ కూడా మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. జొమాటో వాళ్ళదే ఇక్కడైతే మీకైతే చూపిస్తాను. దీన్ని అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మరి దీన్ని ఇలా జరుగుతున్నా సరే టీం అయితే ఇప్పటివరకు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని అయితే చెప్పలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే చూసి నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్, ఇంకా ఏపీలో మిగతా చోట్ల చాలా చోట్ల అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవ్వాలి. ఆ బుకింగ్స్ అన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అయితే తెలంగాణలో అలాగే మన ఏపీ మొత్తం కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. తమిళనాడులో నేను రాత్రి నుండే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఇంకా నార్త్ సైడ్ కూడా ఢిల్లీ అటు సైడ్ ఏరియాలో అయితే బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి టీం ఎంత స్లోగా ఎందుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మనకే కాదు, అసలు ప్రతి ఒక్క అభిమానిలో ఉన్న క్వశ్చన్ అయితే ఇదే. ప్రమోషన్ లేవు, బుకింగ్స్ అప్డేట్స్ లేవు. కనీసం ఈ యాప్లో ఓపెన్ చేస్తున్నామని కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే డిస్టిక్ యాప్ అనేది చాలా మందికి అయితే తెలీదు, అసలు ఉన్నట్టు కూడా తెలీదు. మరి అలాంటి యాప్లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని యాప్ గురించి చెప్పకుండా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి. సరే, మరి ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా తెలంగాణ జీవో వచ్చిన తర్వాత వాటి గురించి అయితే మాట్లాడుకుందాం.